అదిగో ఇదిగో అంటూ ఇంతకాలం ఊరించారు. సెట్స్ పైకి వచ్చినప్పుడు సంగతులే అని ఫ్యాన్సే పట్టించుకోవడం మానేశారు. ఇంకేముంది, మంత్రి అయ్యాక కెమెరా ముందుకేమొస్తారులే అనుకున్నారు. ఆల్ ఆఫ్ సడన్ గా సెట్స్ పైకి వచ్చేసారు పవర్ స్టార్. ప్రెజెంట్ చేతిలో 3 సినిమాలుంటే ఏ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు? వాచ్ ది స్టోరీ. పవన్ కెమెరా ముందుకొచ్చి దాదాపు ఏడాదవుతోంది. గత ఏడాది అక్టోబర్ నాటికి చేతిలో ఉన్న హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ పూర్తి చేసి రాజకీయాల్లో బిజీ కావాలన్న ప్లాన్ బెడిసికొట్టిందే. ఇంతలో ఎన్నికలు, గెలుపు, పదవులు, బాధ్యతలతో బిజీ అయిపోయాడు పవన్. 3 నెలల తర్వాత సెట్స్ పైకొస్తానన్న మాట నిలబెట్టుకుని హరిహర వీరమల్లు షూటింగ్లో జాయిన్ అయ్యాడు. ఎంతో కాలంగా ఊరిస్తున్న పవన్ డేట్స్ ఏం రత్నం సొంతం చేసుకున్నాడు. హరిహర వీరమల్లు షూటింగ్ 7 గంటలకు మొదలైందంటూ నిర్మాణ సంస్థ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. చెరో 20 రోజులు డేట్స్ ఇస్తే ఓజీ, హరిహర వీరమల్లు పూర్తవుతాయి. ముందుగా ఓజీ ఇస్తానని పవన్ చెప్పడంతో సెప్టెంబర్ 27న రిలీజ్ అంటూ అనౌన్స్ చేశాడు నిర్మాత దానయ్య. అయితే సెప్టెంబర్ 27న రాకపోవడం, ఇదే ప్లేస్ లో దేవర రిలీజ్ అవుతోంది. హరిహర వీరమల్లు సెట్స్ పైకొచ్చి 3 ఏళ్లు దాటిందే. ఈ హిస్టారికల్ మూవీ మొదలైన తర్వాత భీమ్లా నాయక్, బ్రో పూర్తి చేసిన పవన్ మరో 2 సినిమాలు ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ మొదలుపెట్టాడు. 3 ఏళ్లుగా వీరమల్లునే నమ్ముకున్న క్రిష్ బయటకొచ్చేసి అనుష్కతో మూవీ చేస్తున్నాడు. ఏం రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ మెగాఫోన్ పట్టి బ్యాలెన్స్ పార్ట్ ను షూట్ చేస్తూ 2వ పార్ట్ను కూడా డైరెక్ట్ చేయనున్నాడు. పవన్ డేట్స్ ఇచ్చాడన్న ఆనందంలో నిర్మాత రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసి ఫ్యాన్స్ కు డబుల్ ట్రీట్ ఇచ్చాడు. సినిమాను మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. పవర్ స్టార్ మూవీ ఎంట్రీతో సమ్మర్ సీజన్ మొదలు కానుంది. అయితే వీరమల్లు రిలీజ్ డేట్ తో రౌడీ హీరో ఫ్యాన్స్ కు షాక్ తగిలిందే. ఫ్యామిలీ స్టార్ తర్వాత విజయ్ దేవరకొండ నటిస్తున్న సినిమాను మార్చి 28న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. అదే రోజు వీరమల్లు రావడంతో రౌడీ హీరో వెనక్కు తగ్గే ఛాన్స్ ఉంది. బ్రో మూవీని 25 రోజుల్లో పూర్తి చేశాడు. ఒకేసారి 20 రోజులు డేట్స్ ఇచ్చినా ప్రస్తుతం మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాల్సి రావడంతో ఒకేసారి ఇన్ని రోజులు నటించడం కష్టమే. ఆ మధ్య 2-3 రోజులు నటిస్తూ పాలన చూసుకుంటానని పవన్ చెప్పాడు. కుదిరినప్పుడు 2 రోజులు ఇస్తే కాంబినేషన్ సెట్స్ కావడం, అనుకున్న టైంలో రిలీజ్ చేయడం కష్టమే. మరి పవర్ స్టార్ అటు రాజకీయాలను, ఇటు సినిమాలను ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి మరి.